హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్ అండి. ఈరోజు వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. నాకు వచ్చేసరికి సెకండ్ షిఫ్ట్. సో ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో కొంచెం ఎర్లీగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవటం వల్ల మీకు వీడియో అనేది లేట్గా వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్. సో స్టార్టింగ్ అయితే మనకి మామూలుగా ఇంగ్లీషు, క్వాంటో, రీజనింగ్ అనుకుంటారు కదా. లేదు, రీజనింగ్తో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంట్ అండి ఎగ్జామ్ ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దట్. రీజనింగ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. క్వాంట్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఇది అందరికీ తెలిసింది. సో రీజనింగ్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఒక 3 మినిట్స్ ఆఫ్ టైం అనేది స్పేర్ చేయండి. రేపు ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా సెకండ్ షిఫ్ట్ ఈరోజు ఎగ్జామ్ రాసినట్లయితే మీరు సెక్షనల్గా ఎంత పెట్టారు, ఓవరాల్గా ఎంత పెట్టారు అనేది కొంచెం తెలియజేయండి. ఓకేనా? అండ్ రీజనింగ్ వచ్చేసరికి పజిల్స్ ఇచ్చారు. 4 మెయిన్ పజిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. పేపర్ ఎలా ఉందంటే కొంచెం లెంతీ పేపర్ అని చెప్పవచ్చు. కాకపోతే ఈజీ, బట్ ఇట్స్ టైం టేకెన్ ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ పజిల్ వచ్చేసరికి 8% ఇచ్చారండి. 4 ఫ్లోర్స్, 2 ఫ్లాట్స్. పీ అండ్ క్యూ ఇచ్చారు. పీ ఈజ్ వెస్ట్ ఆఫ్ క్యూ అని 5 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ద డెసిగ్నేషన్స్ పిఎంఓ, ఏఎంఓ, ఎస్టీ, జేఏ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ పర్సన్స్ వచ్చేసరికి 8% ఇచ్చారండి. 5 క్వశ్చన్స్ ఇచ్చిన అన్నీ కూడా 8 పర్సన్స్ని బేస్ చేసుకొని ఉన్నాయి. సో అంటే కొంచెం టైం అనేది అంత ట్విస్టీగా అయితే ఏం లేవు. బట్ ఎక్కడో ఒక్క చోట ఒక లైన్లో ద వన్ సపోజ్ బి ఉందనుకో, ద వన్ హూ ఈజ్ ఇమ్మీడియట్ జూనియర్ ఆఫ్ బి ఈజ్ ఇమ్మీడియట్ సీనియర్ ఆఫ్ ఏ అట్లా కొంచెం ఇవ్వటం జరిగింది. ఇంకా అంతే, అంతకన్నా పెద్ద ఇదేం లేదు. ఇదైతే ఆర్డర్ ఆఫ్ డెసిగ్నేషను. మంత్ బేస్డ్ పజిల్ ఇచ్చారండి. ఇది కూడా వచ్చేసరికి ఏప్రిల్ టు నవంబర్ అనుకుంటా ఇచ్చింది, అంత గుర్తులేదు. మంత్ బేస్డ్ పజిల్ 8 months ఇవ్వడం జరిగింది. 5 మధ్యలో ఏదన్నా స్కిప్ చేశాడా లేదా అనేది గుర్తులేదు. 5 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 9 ఫస్ట్ పజిల్ ఇది వచ్చిందండి. 9%, 3 డెసిగ్నేషన్స్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్. దీనికి పారామీటర్గా కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం ఎవరైతే ఫస్ట్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం 5 minutes తినేస్తుంది ఈ క్వశ్చను. ఫస్ట్ క్వశ్చన్ అది. నేను ఫస్ట్ పర్సన్స్ వరకు ఇచ్చారనుకున్నాను, కానీ తర్వాత కలర్ ఇచ్చారు. వెంటనే వితిన్ 1 minute కూడా అవ్వలేదు, స్కిప్ చేసేసాను. ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారండి. డైరెక్షన్స్ వచ్చేసరికి 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ అంటే కాకపోతే కొంచెం ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది. ఏమనుకోకండి, ఇంత మంచిగా ఏం డ్రా చేయలేదు, బట్ మ్యాక్సిమం ఇట్లాగే వచ్చింది. ఓకేనా? బ్లడ్ రిలేషన్స్ వచ్చేసరికి 3 to 4 క్వశ్చన్స్ అనేది పడ్డది. అది కూడా అంత పెద్ద ట్విస్ట్ ఏం లేదు. మనకి పీఓ లెవెల్లో ఎలా ఉంటాయో అలా ఉంది. ఇది క్లరికల్ లెవెల్లో అయితే లేదు. ఓకేనా? ఇది పీఓ ఎగ్జామ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సిలాక్స్ 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈజీగా ఉన్నాయి. సిలాక్స్లో కూడా కొన్ని మ్యాక్సిమం నెయిదర్ ఆర్ కేసెస్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ర్యాంక్ బేస్డ్ పజిల్స్ ఇచ్చారండి. అది కూడా ఒక 6 members ఇవ్వడం జరిగింది. హైట్ ఏ స్టాలర్ దాన్ బి అని ఇచ్చారు. ఇది కూడా హైట్ బేస్డ్ పజిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చేసరికి ఇది నెక్స్ట్ వి వచ్చింది, నెక్స్ట్ ఆర్ వచ్చింది, ఐడబ్ల్యూ. సో ఇవి వచ్చాయండి. ఓవర్ పవరింగ్ అనే వర్డ్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి ఇవి వాళ్ళు ఆప్షన్స్ 2, 4 అట్లా ఇచ్చారు. ఇదైతే వచ్చింది. వీడితో మీనింగ్ఫుల్ వర్డ్ నాకు తెలిసి అయితే ఏం లేదు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. నేనైతే నో మీనింగ్ఫుల్ వర్డ్ అని పెట్టాను. అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్లో ఒక నెంబర్ ఇచ్చారు. ఫార్వర్డ్ నుంచి ఎన్ని, బ్యాక్వర్డ్ నుంచి ఎన్ని అనేది కనుక్కోమని. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ అండి. ఇది వచ్చేసరికి పేపర్ మోడరేట్గా ఉంది. రీజనింగ్ అనేది లెంగ్తీ పేపర్ అండి. గుడ్ ఐటమ్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం అందరు చెప్పేదాన్ని బట్టి 22 to 26 అని చెప్తున్నారు. నేను మ్యాక్సిమం అడిగిన వాళ్ళని 22 to 26 అని చెప్తున్నారు. సో మీరేంటి అంటే 20 కూడా వేసుకోవచ్చు.
20 కూడా మంచిది, బాగా పెట్టినట్టే 20 కూడా. సో మీరు ఎన్ని పెట్టారనేది కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి చైనా ఎకానమీ ప్రీపెయిడ్ పేమెంట్స్ కార్డ్స్ అండి. ముందే అమౌంట్ కట్టేసి కార్డ్ తీసుకొని దాన్ని 1 year లోపు మనం ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని దాని మీద చైనా ఎకానమీ ప్రీపెయిడ్ కార్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసరికి కొన్ని వర్డ్స్ గుర్తున్నాయి. వెదర్, ఇది వచ్చేసరికి ఎకనామిక్ వెదర్కి సంబంధించింది, నాట్ అబౌట్ ద క్లైమేట్ అండ్ వెదర్ అంటే, సో దానికి కాదు. ఇంకోటి వచ్చేసరికి ఫార్మ్స్ అండి. ఫార్మ్స్ అంటే మనకి 2 మీనింగ్స్ ఉంటాయి. ఫార్మ్స్ అంటే కంపెనీస్ అంటాము. ఇంకోటి వచ్చేసరికి ఫార్మ్ అంటే స్ట్రాంగ్గా వస్తుంది, స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ ఇలా వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి బ్లెండెడ్ అనుకుంటా, బ్లెండెడ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సినానిమ్స్ ఇచ్చారు, యాంటోనిమ్స్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్స్. ఈ పేపర్లో డిసడ్వాంటేజ్ అని చెప్పకూడదు, బట్ ఫుల్ ఆఫ్ టైం టేకెన్ వచ్చేసరికి ఇదే అండి ఎర్రర్స్ అని చెప్పొచ్చు. ఎర్రర్స్ని తర్వాత చెప్తాను ఎందుకు అనేది. వర్డ్ స్వాపింగ్ ఇచ్చారు మనకి, అంతకుముందు PQRS మోడల్లో ఇచ్చేవాళ్ళు కదా వర్డ్ స్వాప్. సో ఇప్పుడు వచ్చేసరికి ABCDలో 4 questions ఇవ్వడం జరిగింది, ఈజీగానే ఉన్నాయండి. మనం డైరెక్ట్గా వెళ్ళకుండా ఇక్కడ కింద ఆప్షన్స్ ఇస్తారు, ఆప్షన్ నుంచి చూస్ చేసుకుంటే బెటర్. ఒక్కొక్క క్వశ్చన్, ఒక 1 question అనేది నాకు అర్థం కాలేదు. సో నేను ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఉంది అని చూస్ చేసుకొని పెట్టాను. కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. వర్డ్స్ బై 4 questions అంత ట్విస్టీగా అయితే ఏం లేవు. క్లోజ్ టెస్ట్ 5 to 6 questions అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఈజీగానే ఉంది. ఇది వచ్చేసరికి మేనేజ్మెంట్ గురించి అనుకుంటా ఇచ్చారు. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వచ్చేసరికి 4 questions ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా ఈజీగానే ఉంది. ఎర్రర్స్ వచ్చేసరికి సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ABCD ప్రతిదీ కూడా 2 lines ఉంటుందండి, ప్రతిదీ కూడా 2 lines. ఈ లెక్కన 4 questions అంటే 4 4s 16 అట్లీస్ట్ 16 lines చదవాలి అంటే మనకి ఎంత టైం పడుతుంది. ఎవరైతే ఎర్రర్ లొకేషన్ అనేది స్కిప్ చేశారో వాళ్ళు చాలా గ్రేట్ అండ్ బెస్ట్. ఎందుకంటే టైం సేవ్ చేసుకున్నారు, మిగతాయి చేయగలిగాం. కాకపోతే ఈ 4 questions అనేది వదిలేసాం మనకి, ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మిగతా క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా 90% యాక్యురసీతో పెడితే వీఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు, వీఆర్ ఇన్ సేఫ్ పొజిషన్. సో ఇది మాత్రం కొంచెం టైం టేకెన్ అండి. ఎవరైతే ఇది చూస్ చేసుకున్నారో వీటిల్లో ఏదో ఒకటి కంపల్సరిగా మిస్ చేసుకొని ఉంటారు నా ఫీలింగ్. నేనైతే ఇది అసలు కొంచెం టచ్ కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ని పారాగ్రాఫ్లు చదివి అన్నీ చేయాలంటే నో అనిపించింది నాకెందుకు బెస్ట్ డెసిషన్ అనిపించింది ఇది వదిలేయటం. ఎర్రర్ ఇది కూడా మనకి ఇది నేను క్వశ్చన్ కూడా చదవలేదు, ఇది కరెక్ట్ అడిగారా రాంగ్ అడిగారా అనేది తెలీదు. ఒకసారి అంటే గ్రామటికల్లీ కరెక్ట్ చూస్ చేయండి అని చెప్పారా, లేకపోతే గ్రామటికల్లీ రాంగ్గా ఉన్నది చూస్ చేయమన్నా తెలియదు. ఎవరైనా ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ రాస్తే మాత్రం చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మనకున్నటువంటి ఫియర్స్లో ఇదొకటి ఉంది. క్వాంటిటేటివ్ రీజనింగ్ అనేది మామూలుగా ఎవరైనా కానీ ప్రిలిమ్స్ రాసే వాళ్ళైనా ఈజీగా చేయగలరు. డిఐ ఇచ్చారండి, అది కూడా టేబులర్ ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి పెన్సిల్స్ అండ్ ఇంకోటి ఏదో ఇచ్చారు. సరే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. వుడ్స్ అండ్ పెన్సిల్స్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్స్ వచ్చేసరికి వుడ్స్ ఇచ్చారండి, ఇటు సైడ్ వచ్చి కాస్ట్ ఇచ్చారు. ఈ కింద వచ్చేసరికి మనకి కండిషన్స్ ఇచ్చారు 1 2 3 4 అని. సో ఈ కండిషన్స్ని యూజ్ చేసుకొని ఈ కాస్ట్కి ఈ వుడ్స్ ఇంకో పారామీటర్ ఉంది, అది నాకు గుర్తులేదు. సో ఈ కాస్ట్ ఎంత వచ్చింది, ఈ వుడ్స్ కాస్ట్ ఎంత. సో అంటే ఏంటంటే మనం ఈ టేబుల్ కంపల్సరీగా డ్రా చేయాలి. ఇట్స్ కొంచెం టైం టేకెన్ అనిపించింది, నేనైతే స్కిప్ చేశాను, ఇదైతే చేయలేదు. ఫస్ట్ బార్గ్రాఫ్కి వెళ్ళిపోయానండి. బార్గ్రాఫ్ వచ్చేసరికి 5 questions చాలా ఈజీగా ఉన్నాయి. ఇది కూడా ఇది బార్గ్రాఫ్ వచ్చేసరికి ABCD ఇచ్చారు, మ్యానుఫ్యాక్చర్డ్ సోల్డ్ ఇచ్చారు. కరెక్ట్గా 4 to 5 questions పడ్డాయి. నాకు తెలిసి 4 అనుకుంటున్నాను. 4 to 5 questions పడ్డాయి. ఈజీ అన్సోల్డ్ అని ఒక 2 questions అనేది ఇవ్వడం జరిగింది అన్సోల్డ్ మీద. సో చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ 5 questions పడ్డాయండి, ఈజీ, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎవరైనా కొత్తగా ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తుంటే కొంచెం స్క్వైర్స్ క్యూబ్స్ అది చూసుకొని వెళ్ళండి. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారండి, రాంగ్ నెంబర్ సిరీస్ 5 ఇచ్చారు, అది కూడా లాజిక్ బేస్డ్, ఈజీగానే ఉంది, యూ కెన్ క్రాక్ ఇట్.
నెక్స్ట్ Q1 Q2 ఇందులో వచ్చేసరికి మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. క్యూబ్, క్యూబాయిడ్, సిలిండ్రికల్ వీటి మీద. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏజెస్ మీద అడగడం జరిగింది. ఏజెస్ థర్డ్ క్వశ్చన్ నాకు గుర్తులేదు, సో చేశాను బట్ గుర్తులేదు. అన్నీ గుర్తుపెట్టుకోవడానికి నాకంత టైం లేదు. ఇది చెప్తాను అర్థమెటిక్ మాత్రం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ఎవరి ప్రిలిమ్స్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు కొంచెం ఇవి అనేది చూసుకోండి. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద ఇంకొక క్వశ్చన్ అనేది ఇందులో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందండి, ఎస్ఐ అండ్ సిఐ. ఫోర్త్ వన్ వచ్చేసరికి నాకు గుర్తున్నంత వరకు యావరేజెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజెస్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత మనకి మెన్సురేషన్ సో దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద ఒక క్వశ్చన్, అది కూడా ఏజెస్ బేస్డ్లో ఇచ్చాడు. సో ఇంతవరకైతే నాకు గుర్తుంది. సో మిగతా తెలీదు, గుర్తులేదు. ఏదో వచ్చేసరికి పేపర్ మోడరేట్గా ఉందండి. ఒక పజిల్ వదిలేసుకున్న మిగతా మొత్తం చేయగలము, ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా వచ్చేసరికి అందరు చెప్పినట్టు 50 to 60 మధ్యలో అంటున్నారు. 50 అనేది బెస్ట్ అటెంప్ట్ అంటున్నారు ఈ షిఫ్ట్కి వచ్చేసరికి. సో ఎవరైనా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా సెకండ్ షిఫ్ట్ రాసినట్లయితే సో మీ అటెంప్ట్స్ అనేది తెలియజేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో ఒక చిన్న ఫ్యూ టిప్స్ అండి. ఒకటి, మీ సిస్టమ్ బాగాలేకపోతే సిస్టమ్ అనేది ముందే చేంజ్ చేసుకోండి. ఎగ్జామ్ లాగిన్ అయిన తర్వాత మేము చేంజ్ చేస్తామంటారు, బట్ చేయలేదు. ఈరోజు నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం వచ్చేసరికి నా సిస్టమ్ మొత్తం బ్లర్డ్ సిస్టము. నేను మనకి స్కాన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఎలా చేసిన తర్వాత నేను సిస్టమ్ చూసుకునే తర్వాత నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, కంపల్సరీగా నేను డెఫినెట్గా మారుస్తానని చెప్పారు. ఏం మార్చలేదు, ఏం లేదు. ఇంకా పైపెచ్చు నా ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఎగ్జామ్ రాసినప్పుడు నా పక్కకు వచ్చి ఒక మేడం చెప్పారు, వేరే వాళ్ళకి కూడా ఇలాంటి సిస్టమే వచ్చింది, వాళ్ళు రాస్తున్నారు, మీరు కూడా రాయండి అని. ఆన్ దట్ టైమ్ ఐ కాంట్ రెస్పాండ్. అసలు ఏం రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. సరే ఇప్పుడు ప్రెజెంట్ అయితే టైం సేవ్ చేసుకోవాలి, 1 year కష్టపడి వెళ్తున్నాము. ఒక మంచి సిస్టమ్ ఒక చెప్తున్నా దొరకలేదు అంటే ఎట్లుంటుంది మన పని, మామూలుగా ఉండదు. మనం అసలే హైపర్ టెన్షన్లో ఉండే ఎగ్జామ్ రాస్తాము. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ముందే క్లియర్ చేసుకోండి. అమ్మ అష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి నేను కూర్చున్నాను ఆ సిస్టమ్ ముందు, లేకపోతే అసలు నేను సచ్చిన కూర్చునేదాన్ని కాదు. ఇట్స్ వెరీ, నాకు కొంచెం టఫ్ అనిపించింది. ఏంటంటే కొంచెం కనిపించలేదు నాకు, అదొక ప్రాబ్లము. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు ఎలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ మౌస్కి కానీ సిస్టమ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు గట్టిగా చెప్పండి. నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే మీరు నన్ను కంపల్సరీగా చేంజ్ చేయాలి. వాళ్ళు ఎవరో అనుకుంటారని మనం గమ్మం కూర్చుంటే మనం 1 year కష్టపడి ఉన్నాము, ఓకే. ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్కి, అసలు ఫస్ట్ వన్ ఇది చెప్పాలి, ఎగ్జామ్ సెంటర్కి ఎర్లీగా వెళ్ళండి. ఈరోజు మా ఎగ్జామ్ సెంటర్లో చాలామందిని, నాది సెకండ్ షిఫ్ట్ అయితే నేను ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ లోపలికి వెళ్ళక ముందే వెళ్ళాను, ఎందుకంటే నాకు లాంగ్ కాబట్టి. సో ఏదైనా కొంచెం లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు కొంచెం వెళ్ళండి, 1 గంట ముందు వెళ్ళండి. 1 year బట్టి చదువుతున్నారు, ఒక పావు గంట, ఒక అరగంట, 1 గంట ముందైతే ఏమవుతుంది, ఏం కాదు. ఇంకా పైపెచ్చు డోర్ క్లోజ్ చేస్తున్నా కానీ ఇంకా కొంతమంది ఫోన్లో పట్టుకొని అట్లా చేస్తున్నారు. మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, మనకి లైఫ్ ఇది. సో మంచిగా జాబ్ వస్తే మనము జాబ్ చేసేది. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు వేరే వేరే టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు. టెన్షన్స్ అన్నీ బయటే వదిలేసి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్ మిస్ చేసుకునే వాళ్ళు మంచి సీరియస్ పర్సనాలిటీస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే బాగా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కానీ ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం అవ్వచ్చు, వాళ్ళకు ఛాన్స్ మిస్ అయినట్టే కదా. అందుకని చెప్తున్నాను, నా కళ్ళ ముందే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటే భలే బాధేసింది. బట్ బియాండ్ రూల్స్ మనం ఏం చేయలేం కదా, ఓకేనా. చాలా బాధేసింది అసలు. ఆ సిచ్యువేషన్లో సిచ్యువేషన్ ఏదైనా వచ్చు, ఆ టైంలో మనల్ని ఊహించుకుంటే మామూలుగా ఉండదు.
నేను ఇలాగే ఐబీపీఏ అంటే లేట్గా వెళ్ళటం కాదు, ఇంకొకటి ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాశారో ఫోర్త్ ఇంపార్టెంట్, ప్లీజ్ మీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ అని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మన అదృష్టం కొద్దో లేకపోతే మన ఏదో అంటారు మన పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళ లైఫ్లో ఉండాలి కదా అదృష్టవంతులు. సో వాళ్ళ అదృష్టం బట్టు మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసామనుకో ఎగ్జామ్ బాగా రాసి, సో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీగా కావాలి. సీరియస్గానే చెప్తున్నాను. ఇన్ కేస్ అది మిస్ చేసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ అని చెప్పి చాలా పెద్ద తలనొప్పి ప్రాసెస్ ఉంది. దానికన్నా బదులు మంచిగా తీసుకెళ్ళి బీరువా ఉంటే బీరువాలోనే ఎక్కడో చోట మంచిగా పెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అవ్వలేదు అనుకో దాని మీద చూపించుకోండి మీ కోపం అంతా. ఇన్ కేస్ సెలెక్ట్ అయ్యారనుకో మెయిన్స్కి కంపల్సరిగా యూజ్ అవుతుంది, తీసుకెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం 2023 అనుకుంటా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లరికల్ ఎగ్జామ్ అండి. ఇది నా లైఫ్లో రియల్గా జరిగింది. ఆర్ఆర్బీ క్లరికల్ ఎగ్జామ్ మంచిగా ఎగ్జామ్ రాశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. 2023 75 మార్క్స్ అబోవ్ వచ్చాయి నాకు. చక్కగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ రేపు ఎగ్జామ్ ఉంది అని ప్రిలిమ్స్ హాల్ టికెట్ మర్చిపోయి, అంటే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కానీ ఆ పెట్టుకునేది పక్కన పెట్టా, వేరే బ్యాగ్లో పెట్టాను. సో అట్లా జరిగింది. అప్పుడు అంత 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 మెచ్యూరిటీ లేదు, సరేనా. 2023 అనుకుంటా, 23 అండి. సో మర్చిపోయి వెళ్ళాను, అది నాకు పెద్ద డ్రాబ్యాక్. ఇంకా ఇప్పటి వరకు లైఫ్లో ఎప్పుడు కూడా అట్లా మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఒక ఛాన్స్ మిస్ అయ్యాను నేను అప్పుడైతే. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం మన ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈరోజు సెకండ్ షిఫ్ట్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ మీ అటెంప్ట్స్ అనేది తెలియజేయండి, ఓకేనా. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. ఎవరైతే రేపు ఎగ్జామ్ రాస్తున్నారో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా ఎగ్జామ్ రాయండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.